స్తోత్రం. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావం మన తండ్రికి కలుగును గాక. ఆమేన్. కాబట్టి మనం ఏమై ఉన్నామో ఎలా ఉన్నామో ఇది కేవలము దేవుని కృప ఉన్నది. కాబట్టి దేవునికే మహిమ కలుగును గాక. మంచిది. పునరుద్ధాన దినమున మీరందరూ వచ్చినందుకు ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ పునరుద్ధాన దినమున మీ ప్రాణాత్మ శరీరం ద్వారా మన ప్రాణాత్మ శరీరం ద్వారా ప్రభువును స్తుతించుటకు ఘనపరచుటకు మహిమపరచుటకు ఈ స్థలంకు వచ్చున్నాం. కాబట్టి దేవుడు నిత్యముగా మనల్ని దీవించును గాక. మన బైబిల్స్ పట్టుకున్నాం ఒకసారి. ఈ వాక్యం నన్ను బ్రతికిస్తుంది, ఈ వాక్యం నన్ను రక్షిస్తుంది, ఈ వాక్యం నన్ను కృపాసత్య మార్గములో, వెలుగు మార్గములో, రక్షణ మార్గంలో నన్ను నడిపిస్తుంది, నన్ను నడిపిస్తుంది, నన్ను నడిపిస్తుంది. నమ్మిన వారు చెప్తారా 3 సార్లు? ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. పునరుద్ధాన దినమున మీ అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి విస్తరింపచేయునుగాక. ఆమేన్. పక్వాన్ని పలకరించిన ఎలా ఉన్నారు? ఆపత్కాలం యెహోవా నీకు యాకోబు దేవుడు వాగ్దానము. ఆమేన్. ముందర చెప్పండి, ఈ నెల వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. మీ భగవాన్ మరలా అవసరం దగ్గర చెప్పండి, ఈ నెల వాగ్దానము నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పరిస్థితులలో నెరవేర్చబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నెల వాగ్దానము కీర్తనలు 20వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి పరిశుద్ధ ఆత్మదేవునికి మహిమ కలుగును గాక, తండ్రికి మహిమ కలుగును గాక, యేసుక్రీస్తు ప్రభువుకి మహిమ కలుగును గాక. మంచిది. ఈరోజు పునరుద్ధాన దినమును, ఈరోజు మన అంశము ప్రభు ఇచ్చిన అంశము రక్షణ గుమ్మము. మీ పక్కన వసుందరు చెప్తారు. టుడే అవర్ టాపిక్ ఈస్ రక్షణ గుమ్మము. మీ పక్క వారు మళ్ళా వసుందరు చెప్పండి, రక్షణ గుమ్మము. మీకున్నదా? అడగండి, పర్లేదు. రక్షణ గుమ్మము లేకపోతే త్వరగా రక్షణ గుమ్మలకు మనం ప్రవేశించదుము గాక. ఆమేన్. రక్షణ గుమ్మము అనగా క్రీస్తు రక్తమును బట్టి చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించబడినప్పుడు వారు ఎలా ఉన్నారంటే రక్షణ గుమ్మంలో క్షేమముగా, కృపాక్షేమముగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటారు. చెప్పండి మీ పక్కన, చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించేది, రక్షణలోకి నడిపించేది క్రీస్తు త్యాగము, క్రీస్తు రక్తము, క్రీస్తు ప్రేమ. ఆమేన్. మన తండ్రి అయిన యావే ప్రేమ మన జీవితంలో కనపరచబడును గాక. ఆమేన్. యావే అనగా అర్థం ఏంటండి? యెహోవా. మనం యెహోవా అని మన బైబిల్స్ ఉంటుంది, కానీ ఒరిజినల్ నేమ్ ఏంటంటే యావే. కాబట్టి మన శ్వాస ఎలా పిలుస్తాం? యావే. ఈ శ్వాస ఇచ్చింది ఆయనే, అందుకని మనం ఎలా పిలుస్తుంది? బ్రీతింగ్ అప్ అండ్ డౌన్ అవుతుంది. యావే. స్పెల్లింగ్ ఈజ్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ అవుట్, ద బ్రీతింగ్ సెన్సేషన్. ఓకే. మనలో ఉన్న ఈ జీవము అనగా ఈ సర్వోన్నతమైన ఆత్మ ప్రభు మనలో పెట్టాడు. ఈ డివైస్ మనం వాడుకుందాము గాక. ఆమేన్. మన ప్రాణాత్మ శరీరం ప్రభువుకు అప్పగించుదుము గాక. ఆమేన్. ఆ రక్షణ గుమ్మంలో ప్రభు మనం నడిపించును గాక. రక్షణ గుమ్మంలో ప్రవేశించిన వారి జీవితం ఎలా ఉంటాయి అంటే నీతి సమాధానంతో ఉంటుంది. మీ పక్కన వస్తుందని చెప్పండి, నీతి సమాధానం నువ్వు నడుచుదువు గాక. నీ కుటుంబం నడిపింపబడును గాక. ఆమేన్. యేసు నామమున నడిపింపబడుదుము గాక. ఆమేన్. యేసు నామమున మనం నీతితో నింపబడుదుము గాక. ఆమేన్. సమాధానంతో మనం నింపబడుదుము గాక. కాబట్టి పరలోక రాజ్యంలో ఏముంటుందండి? సమాధానం, నీతి. మనం చేసిన నీతి క్రియలు ప్రభు పరలోక రాజ్యంలో ఎంచుదా? సమాధాన పరచువారు దానిలో
వారి దేవుని కుమారులు కుమార్తెలని అనబడదు. మొదటగా నా నీతిని రాజ్యాన్ని వెతకడు. ఈ మాటలు ఎవరు చెప్పారండి? యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, మన ప్రభువారు. కాబట్టి ఇట్టి విధముగా మనం జీవించడము గాక. ఆ రక్షణ గుమ్మములో ప్రవేశించిన వారి జీవితం ఎలా ఉంది అంటే నీతి సమాధానంతో నింపబడదుము గాక. పరిశుద్ధాత్మ వర్షముతో మనము తడపబడదుము గాక. ఆమేన్. యేసు అనగా రక్షకుడు. మీ పక్క వారి కోసం చెప్పండి, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేక్తుడు. కాబట్టి రక్షకుడిగా అభిషేక్తుడిగా దేవుడు మన జీవితంలో ప్రవేశించును గాక. ఆ రక్షణ మనకిచ్చును గాక. ఆ రక్షణ గుమ్మములో మనం ప్రవేశించును గాక. ఈ కుటుంబంలో ఎవరైతే రక్షణ లేకున్నారో యేసు నామమున రక్షణ గుమ్మములో ప్రవేశించుదురు గాక. ఆమేన్. ఆమేన్. ఎంతమంది దేవుని ఆత్మ లేకున్నాము, యేసు నామమున అభిషేక్తుడైన దేవుని నామమున యేసు నామమున అభిషేకంతో మనం నింపబడదుము గాక. ఆమేన్. మన ఆత్మ మన జీవితం బండ మీద కట్టిన పునాది వలె బలముగా ఉండును గాక. ఆమేన్. కాబట్టి క్రీస్తు రక్తములో మనము కడగబడాలి. కడగబడినప్పుడు ఆ గుమ్మములో మనము ప్రవేశిస్తాం. ప్రవేశించిన తర్వాత మనం ఎలా ఉంటాం? నీతి సమాధానముగా జీవిస్తాం. ఇటు విధమైన కృప దేవుడు మనకిచ్చును గాక. ఆమేన్. ఈ రక్షణ గుమ్మం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. రక్షణ గుమ్మం అనగా ఇంకో విధంగా మనం చూస్తున్నాము, యెరూషలేము గుమ్మం ఎల్లప్పుడూ ఓపెన్గా ఉంటాయా, క్లోజ్ చేసి ఉంటాయా? మన పూర్వీకులు, మన క్రిస్టియన్స్ అందరికీ పరిశుద్ధ స్థలం ఏంటి? యెరూషలేము. యెరూషలేము ఎక్కడ ఉంది? ఇజ్రాయెల్ దేశంలో ఉంది, అవునా కదా? యెరూషలేము అందరూ మూతపడి ఉంటుందా, తెరిచి ఉంటుందా? తెరిచే ఉంటుంది. కాబట్టి మన హృదయం అనే తలుపులు ఎల్లప్పుడూ తెరవబడును గాక. మన హృదయం అనే గుమ్మము యేసు నామమున తెరవబడును గాక. ఆ యెరూషలేము అందరూ ఎప్పుడైతే తెరవబడి ఉందో ఆ గుమ్మములోకి మనము ప్రవేశించగలుగుతున్నాం. అదే మూతపడి ఉంటే మనం ప్రవేశించగలమా? చెప్పండి. యెరూషలేము గుమ్మం లాక్ చేసి ఉంది. సరే, ఉదాహరణకి మన చర్చి లాక్ చేసి ఉంది. మీరు బయలుదేరి సిద్ధపడి వచ్చారు, గుమ్మం మూసివేసి ఉంది, తాళం వేసి ఉంది. రాగలరా లోనికి? సరే, మరలా శుక్రవారం వస్తారు, మరలా లాక్ చేస్తుంది. రాగలరా? మరలా శుక్రవారం, మరలా శనివారం, మరలా ఆదివారం లాక్ చేసింది. మీరు వచ్చారు. కానీ దేవుని వాక్యం శ్రమిస్తున్న వాక్ అనగా మన హృదయము కఠినముగా. మీ పక్కన రోజుందరూ చెప్పండి, నీ హృదయం కఠినపరుచుకోవద్దు. నువ్వు కఠినపరుచుకుంటే లాక్ అయిపోతుంది. మీ పక్కన రోజుందరూ చెప్పండి, మీ యొక్క హృదయమును కఠినం నుంచి దూరపరచబడును గాక. మీ రాతి గుండెను తీసివేసి మాంసము గుండెను ఇస్తాను. ఇదిగో నా న్యాయ విధులు మీ హృదయం అనే పలకల మీద రాశాను. కాబట్టి ఆ న్యాయ విధులు అనగా దేవుని వాక్యము. కాబట్టి ఆ రక్షణ, ఆ ఆజ్ఞను, ఆ నిబంధనలు, ఆ కట్టడలను ఎప్పుడైతే మనం అనుసరిస్తామో ఆ యొక్క రక్షణ గుమ్మలోకి వెళ్ళినప్పుడే కదా మనం అనుసరించేది. ఆ గుమ్మలోకి వెళ్ళినప్పుడు మనం అనుసరించలేము. ఆ ఇంట్లో ఉంటేనే మనము నీతి సమాధానం కలిగి ఉండగలం, అవునా కాదండి? మనము దేవునితో సహవాసము చేస్తేనే నీతి సమాధానము మన వెంట వచ్చును గాక. ఎప్పుడైతే నీ రాతి గుండె అనగా నీ హృదయం కఠినమైపోయింది అనుకోండి, నీతి సమాధానం వెంట రాదు. అందుకని దయచేసి చెప్తున్నాను, మీ హృదయం అనే డోర్స్ ఓపెన్ అవ్వను గాక. ఈ యొక్క జీసస్ హీలింగ్ మినిస్ట్రీ ఎల్లప్పుడూ ద్వారము తెరవబడును గాక. యెరూషలేము మందిరంగా తెరవబడును గాక. ఈ యెరూషలేము మందిరంలో ప్రవేశించిన మన జీవితంలో నూతనమైన హృదయం దేవుడు మనకిచ్చును గాక. నూతన స్వభావంతో నింపబడదుము గాక. నూతనమైన బలముతో నింపబడదుము గాక. ఆ యెరూషలేము గుమ్మంలో మనం నూతనముగా నడిపింపబడదుము గాక. నీతి సమాధానంతో మనం వెంట వచ్చును గాక. సమాధానమైన జోళ్ళు మనం తొలగించుకుందుము గాక, తొడుక్కుందుము గాక. అట్టి విధమైన కృపలో దేవుడు మనం నడిపించును గాక. అట్టి విధమైన అభిషేకం మన తోడుగా ఉండును గాక. ఆయన కంచె మనకు వేయబడును గాక. మన కుటుంబములకు వేయబడును గాక. మీ చేతి పనులకు వేయబడును గాక. మీ భూఫలముకు వేయబడును గాక. మీ గర్భఫలముకు వేయబడును గాక. మీ ప్రాణాత్మ శరీరము క్రీస్తు రక్తంలో తడపబడును గాక. కాబట్టి యెరూషలేము మందిరం డోర్స్ ఎల్లప్పుడూ ఓపెన్గా ఉంటాయి, తెరవబడి ఉంటాయి. కాబట్టి మన హృదయం అనే డోర్స్ ఎల్లప్పుడూ తెరవబడును గాక. మన మందిరం ఏ విధంగా అయితే తెరవబడి ఉన్నదో ఈ విధంగా మనం కూర్చొని ఆయన మాటల ఉపదేశం మనము అంగీకరిస్తున్నాం. కాబట్టి మన హృదయం అనే తలుపులు యేసు నామమున తెరవబడును గాక. ఆమేన్. ఆమేన్. యెరూషలేము గుమ్మంలో తెరవబడినప్పుడు ఏమొస్తుంది? దేవుని మహిమ
ఆ సంఘమును నింపబుద్దు. కాబట్టి మన సంఘమును అనగా మనం ఏమై ఉన్నాము? ఒక తోటగా ఉన్నాము. ఈ తోటలో నీరు కావాలి. నీరు అనగా పరిశుద్ధాత్మదేవుడు. పరిశుద్ధాత్మదేవుడు ఎప్పుడైతే మన తోటలో ఉన్న ప్రతి అవయములు తడుపుతూ ఉండియో మనం ఏమవుతాం? చిగురిస్తూ ఉంటాము, ఆశీర్వదకరంగా ఉంటాము, ఆరోగ్యకరంగా ఉంటాము. మనం ఆయన ఆత్మతో అభిషేకించబడతాము. ఆయన ఆత్మ చేసే కార్యములు మహిమగలిగిన కార్యం మనము చూడగలం. కాబట్టి అట్టి కృపను దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. మీ కుటుంబంలో ఎవరైతే రక్షణ లేకున్నారో ప్రతి ఒక్కరు పరలోక రాజ్యంలో ప్రవేశించుదురుగాక. కనికరము గల దేవుడు మీ పట్ల, మీ బిడ్డల పట్ల, మీ యజమానుల పట్ల ఆయన దయ చూపించునుగాక, వాత్సల్యత చూపించునుగాక. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 18వ వచనం, పేజీ నంబర్ 661. బలత్కారమును మాట వినబడు. నీ సరిహద్దులలో పాడు అను మాట గాని, నాశనము అను మాట గాని వినబడదు. రక్షణే నీకు ప్రాకారములనియు, ప్రఖ్యాతి నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. ఇకను నీ దేశమున బలత్కారం అను మాట వినబడదు. నీ సరిహద్దులలో పాడు అను మాట గాని, నాశనము అను మాట గాని వినబడదు. చాలండి, తర్వాత మళ్ళా చదువుకుందాం. ఓకే. ఇకను నీ దేశమున బలాత్కారం అనే మాట గాని, సరిహద్దులో పాడు అనే మాట గాని, నాశనం అనే మాట గాని వినబడదు. పాడు, నాశనము, బలాత్కారం. ఉదాహరణకి కొంతమందికి ఏదైనా గొడవలు వచ్చినాయి అనుకోండి, మన నిజ జీవితంలో జరిగిన మాటలే. నువ్వు నాశనం అయిపోతావురా, నువ్వు పాడైపోతావురా, ఇంకా నువ్వు దుమ్ము కట్టుకుపోతావురా, నువ్వు ఏనాడైపోతారా, ఇలా ఈ విధంగా వర్షంగా అనుకుంటా. అవునా కాదండి? కాబట్టి మీకు ఒక నిజ సంఘటన చెప్తా. ఇంగ్లాండ్లో ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు. ఇంగ్లాండ్ అంతా ఎలా ఉందంటే, ఒకసారి చదువుదాం. ఎక్కడో నీ దేశము, దేశం అనగా ఇంగ్లాండ్ దేశమా కాదా? మన భారతదేశము కాదా? అవును, మన భారతదేశం ఎలాగో ఇంగ్లాండ్ కూడా ఒక దేశము. ఆ దేశంలో ఒక భక్తుడు ఈ విధంగా ప్రార్థన చేస్తాడు. ఆ యొక్క ఇంగ్లాండ్ అంతా ఎలా ఉందంటే బలాత్కారముతో నింపబడి ఉంది. మీ పక్కన కోసం చెప్పండి, బలాత్కారముతో నింపబడి ఉంది. సరిహద్దులో పాడు అనే మాట వినబడుతుంది, నాశనం అనే మాట వినబడుతుంది. ఓకే, ఈ మాట భక్తుడి యొద్దకి, చెవి యొద్దకు వచ్చింది. చెవి యొద్దకు రాగానే ఏం చేశాడంటే ప్రార్థిస్తూ ఉన్నాడు. మరలా ఉపవాసం అంటే ఉద్యమంతో ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధాత్మదేవుడు ప్రత్యక్షం ఏ విధంగా చెప్పాడు, నీకేం కావాలి, నీ మనవ నేను అంగీకరించాను. ప్రభువా, ఈ ఇంగ్లాండ్ దేశము బలాత్కారంతో నింపబడి ఉంది, నాశనముతో ఉంది, ఇంకా పాడైపోయింది, ప్రజలు పాడైపోయినాయి, నాశనంతో ఉంది మా ఇంగ్లాండ్ దేశం అని ఆ భక్తుడు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. సరే, ఏమని ప్రార్థించాడంటే ఆ భక్తుడు, ప్రభువా నన్నైనా నువ్వు తీసేస్తావు, లేకపోతే ఇంగ్లాండ్ అయినా నాకు బహుమానముగా. ఇంగ్లాండ్ అంతా క్రైస్తవులుగా మార్చబడాలి. ఇంగ్లాండ్ ఉన్న ప్రజలంతా పాడైపోయారయ్యా, వాళ్ళు నీ రక్తముతో కడగబడాలి, నీ రక్షణ కుటుంబంలో ప్రవేశించాలి, బలాత్కారం నుంచి ఆ యొక్క ప్రజలను తప్పించబడాలని ఈ విధంగా ప్రార్థించారు. ఆ భక్తులు చేసిన ప్రార్థన, ఆ దేశంలో జనులందరూ బలాత్కారంతో నింపబడి ఉన్నారు, పాడైపోయి ఉన్నారు, మూడోది నాశనం అయిపోతున్నారు. ఎంత కష్టపడినా కానీ వాళ్ళ యొక్క కష్టాజీతము చిల్లి సంచులో వేసినట్టు ఉంటుంది. ఆ ప్రజలందరూ నాశనం అయిపోతుండగా ఆ భక్తుడు చేసిన ప్రార్థన, కన్నీటి ప్రార్థన ప్రభువు అంగీకరించాడు. దేవా, నన్నైనా నువ్వు తీసుకో, ఈ ఇంగ్లాండ్ అయినా నాకు బహుమానంగా. ఈ ఇంగ్లాండ్లో ఉన్న జనులందరూ క్రైస్తవులుగా మార్చబడాలి. ఆ భక్తులు చేసిన ప్రార్థనకే ఈనాడు మన భారతదేశం ఎంత ఉద్యమం కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు తోమా గారు కూడా మన దేశంలోకి వచ్చి ఉన్నారు. కాబట్టి కేరళ రాష్ట్రంలోకి వచ్చి ఉన్నారు కదా. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు తోమా గారు కేరళ దేశంలోకి వచ్చినారు, మన భారతదేశంలో ఒక స్టేట్కి. కాబట్టి అనేక మంది భక్తులు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించారు. ఎందుకంటే మన దేశంలో, మన గ్రామంలో, మన పట్టణంలో ఏముంటుంది? బలాత్కారం ఉంటుంది. నెక్స్ట్ రెండోది మనుషులు పాడైపోతున్నారు, మూడోది నాశనం అయిపోతున్నారు. ఈ మూడు ఉంటేనే కదండి మనుషుల ఎక్కడికి వెళ్ళినా కానీ ఫలితం ఉండదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ఫలితం ఉంటుందా? ఉండదు.
కాబట్టి ఇటు విషయంలో మనం పడిపోతున్నాం, కృంగిపోతున్నాం, విసుగుపోతున్నాం. వీటి నుంచి విడుదల కావాలంటే భక్తులు చేసిన ప్రార్థన దేవుడు మనకు నేర్పించును గాక. ఇంగ్లాండ్ని క్రైస్తవ దేశముగా మార్చబడింది. మీ పక్కన కోసం చెప్పండి, ఇంగ్లాండ్ క్రైస్తవ దేశముగా మార్చబడింది. ఆమేన్. ఆ భక్తులు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. కాబట్టి ఈ విధంగా మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, కేసరపల్లి గ్రామం క్రీస్తు గ్రామముగా మార్చబడదు గాక. ఆమేన్. ఈ గ్రామంలో ఉన్న ప్రతి సేవకుల ద్వారా తన పరిచయ దేవుడు ముందుకు నడిపించును గాక. అభిషేక్తులైన క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు బలమైన కార్యములు తండ్రి తన ప్రజల జీవితంలో జరిగించును గాక. ప్రతి బలత్కార్యం నుంచి ప్రభు విడిపించును గాక. ప్రతి పాడు పనుల నుంచి దేవుడు విడిపించును గాక. నాశనకరమైన తెగుల నుంచి దేవుడు విడిపించును గాక. నీ బిడ్డలను విడిపించును గాక. నీ పశువును విడిపించును గాక. మన దేశము విడిపింపబడిను గాక. నీ కలిగి ఉన్న ఏదైతే నాశనమైన స్థితిలో ఉన్నావా ప్రతి వాటి నుంచి నా ప్రభు విడుదల నిచ్చును గాక. విడుదల నిచ్చును గాక. చప్పట్లు కొడుతూ దేవుడు మహిమపడతాం. ప్రతి బలత్కారం, పాడు, నాశనం నుంచి మన కేసరపల్లి గ్రామంలో నుంచి ఆ యొక్క తెగులు, ఆ మలినమ చీకటి ప్రభావం తొలగిపోవును గాక. ఆమేన్. కాబట్టి ఇంగ్లాండ్ అనగా లండన్. పాతకాలంలో ఇంగ్లాండ్ అంట. ఉదాహరణకి మన బెజవాడిని ఇదివరకు పాతకాలంలో ఏమన్నా బెజవాడ అనేవాళ్ళు, ఇప్పుడు ఏమన్నా విజయవాడ. అదేవిధంగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు కదా. పాత ఒక మాట ఏంటంటే ఇంగ్లాండ్. ఇప్పుడు లేటెస్ట్ మాట ఏంటి? లండన్, యూకే. లండన్ తర్వాత ఇప్పుడు అందరూ యూకే అంటారు. ఓకే, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ కాల్ ఆఫ్ ప్రతి పదార్థాలు అంటారు కదా. ఓకే, ఈ విధంగా. ఓకే, పర్యా పదార్థాలు. ఓకే, కాబట్టి దేవుడు మనకిచ్చిన ఒకటండి, ప్రతి బలత్కారం నుంచి, ప్రతి పాడు అనే మాట నుంచి మన నాలుగును కాపాడుకుందము గాక. మన నాలుగును కాపాడుకుందము గాక. మన పెదవుల నుంచి దయారసము కారును గాక. కనికరము కలిగిన మాటలు మనం పలుకుదము గాక. కాబట్టి దేవుడు మనకి సమస్తమైన వాటి మీద అధికారం ఇచ్చాడు. ఈ నాశనం నుంచి దేవుడు మనకి యేసు నామమున పలుకుచున్న ప్రతి నాశనము ఏదైతే నిన్ను చీడ పురుగులు అడ్డునేవా అవి యేసు నామమున తొలగిపోవును గాక. ఆ కల్మషం నుంచి దేవుడు తొలగించును గాక. మన శరీరం ఆత్మలో ఉన్న కల్మషం తొలగిపోవును గాక. ఆ రక్షణ గుమ్మములో మనం ప్రవేశించుదము గాక. నెక్స్ట్ చదువుదాం. రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. ఇక మీదట రక్షణే నీకు ప్రాకారములనియు చెప్పుకొందు. గుమ్మం అంటే ఏంటండి? సపోర్ట్ ఉండియా ఉండదు. ఎందుకు? మెయిన్ అదే. కాబట్టి మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు వెళ్ళాలన్నా, ఆ రక్షణ, ఆ పరలోక రాజ్యంలో మనం వెళ్ళాలన్నా ఏం కావాలి? గుమ్మం కావాలి. గుమ్మం అనగా చెప్పండి, గుమ్మం అనగా అర్థం ఏంటి? రక్షణ. ఆ రక్షణ గుమ్మంలో మనం ప్రవేశించదుము గాక. ఆ 12 గుమ్మములకు మనం ప్రవేశించదుము గాక. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులు 12 గుమ్మములు నడిపించదుముగా. ఈ 12 నెలలు అనగా సంవత్సరంలో 12 నెలలు ఒక్కొక్క నెల ఒక్కొక్క విధముగా దేవుడు ఆయన గుమ్మములకు నడిపించును గాక. నీతి అనే గుమ్మములో ప్రవేశించదుము గాక. సమాధానం అనే గుమ్మంలో ప్రవేశించదుము గాక. ఆమేన్. మొదటగా రక్షణ అనే గుమ్మంలో మనం ప్రవేశించదుము గాక. నీ కుటుంబంలో ఉన్న వారు ఎవరైతే ఉన్నారో రక్షణ లేక వారు పడుకుని ఉన్నా కానీ కూర్చొని ఉన్నా కానీ నీ హస్తము వారి శిరస్సు మీద పెట్టి ప్రార్థించను. యేసు నామమున ఈ వ్యక్తి రక్షణ గుమ్మంలో ప్రవేశించును గాక. ఆమేన్. యేసు నామమున నా ప్రభు ఈ వ్యక్తిలో ఉన్న ప్రతి ఒక్క నాశనము, పాడు, బలత్కారం ఏదైతే ఉందో అది ఈ వ్యక్తిలో నుంచి తొలగిపోవును గాక. ఈ వ్యక్తి నా ప్రభు రక్తములో కడగబడును గాక. ఈ వ్యక్తి యేసు నామమున రక్షణ గుమ్మంలో ప్రవేశించును గాక. ఇటు విధంగా ప్రార్థించండి. ఆ వ్యక్తి మీద భుజం మీద చేయించండి, తల మీద చేయించండి, మీరు ప్రార్థించండి. యేసు నామమున ఇటు విధమైన కృపను దేవుడు మనకి ఇచ్చును గాక. సమాధానము, నీతి, రక్షణ ఈ గుమ్మములోకి ఫలములు, వరములతో ఆ గుమ్మములోకి ప్రభు మనలో ప్రవేశించి నడిపించును గాక. ఆమె ఒకసారి 5 నుంచి 9 వచనం చదువుదామా. యెరూషలేము మందిరంలో తీసుకొచ్చిన సంపాదన అనగా వెండి బంగారములు గూర్చి భక్తుడైన యెషయా గారు రాసిన, పరిశుద్ధాత్మతో నింపబడి రాసిన ఈ యొక్క యెషయా గ్రంథం 5 నుంచి 9 వచనం చదువుదాం. నిన్ను చూచి ప్రకాశింతువు,
నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. ఆమేన్. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును. ఆమేన్. జనుల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. ఆమేన్. చాలండి. నీ గుండె కొట్టుకొని ఉప్పొంగును. నీకు ఏదైనా సంతోషకరంగా వస్తే ఏం జరుగుతుంది? ఉప్పొంగిపోతాం, అనగా హ్యాపీనెస్. యు ఫీల్ హ్యాపీనెస్. నెక్స్ట్ వన్. సముద్ర వ్యాపారం నీ వైపు త్రిప్పబడును గాక. జనుల ఐశ్వర్యం నీ యొద్దకు వచ్చును గాక. ఆమేన్. 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 జనుల ఐశ్వర్యము మన పాదముల యొద్దకు వచ్చును గాక. ఆమేన్. సముద్ర వ్యాపారము మన యొద్దకు వచ్చును గాక. ఆమేన్. ఓకే. యెరూషలేము గుమ్మంలో నువ్వు ప్రవేశిస్తే దేవుడు ఇంటి విధమైన ఆశీర్వాదంతో దేవుడు నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో, నీ యజమానుల జీవితంలో జరుగును గాక. ఆమేన్. నెక్స్ట్. ఒంటిల సమూహము విద్యను ఎయి ఫల లేత ఒంటెలను నీ దేశము మీద వ్యాపించును. వారందరూ షేబా నుండి వచ్చెదరు. బంగారములు చాలండి. ఒంటిలో అలాగే ఏంటి? ఆస్తి. ఓకే. ఆస్తి ఐశ్వర్యములతో దేవుడు మిమ్మల్ని నిలబెట్టును గాక. పెద్దలు ఒక మాట అంటారు. ఏంటి ఆ మాట? ఆస్తి పాస్తుల కన్నా ఆరోగ్యము ముఖ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యం అనగా దేవుడు మనకిచ్చును గాక. ఆమె ఆస్తి కన్నా శ్రేష్టమైనది ఏంటి? ఆరోగ్యం. ఆరోగ్యం దేవుడు మొదటగా మనకిచ్చును గాక. అటు విధంగా ఐశ్వర్యం కూడా దేవుడు మనకిచ్చును గాక. ఆయన పరిచయంలో మనం అటు విధముగా వాడకూడదు గాక. దేవుడికి పేదవారంటే ఇష్టం అనుకుంటారు కదా. దేవునికి ఇష్టమైనది ఏంటి తెలుసా? ధనవంతుడు కొట్టడం. అర్థమవుతుందా? పేద స్థితిలో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. మన దేవుడు రాజా కాదా? కాబట్టి ఆయన కుమార్తెలు కూడా రాజులుగా ఉందము గాక. ప్రభు ఇచ్చిన అధికారం మనం వాడుకుందము గాక. నెక్స్ట్. వారందరూ షాబా నుండి వచ్చేదరు. బంగారమును ధూప ద్రవ్యమును తీసుకుని వచ్చేదరు. యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. చాలండి. షాబా దేశపురాలే నీకు తెలుసు. బంగారం తెచ్చినది ఆయనదా? ఎవరు తెచ్చింది? రాజు అయిన సొలొమోను గారికి తెచ్చింది. అవునా కదా? షాబా దేశము బంగారం చాలా శ్రేష్టమైనది. ఓకే. కాబట్టి ఆమె నల్లదైనా కానీ సౌందర్యవంతుడు. కాబట్టి మనకు దేవుని ఎదుట కావలసిన రక్షణ గుమ్మలు ఎప్పుడైతే మనం ప్రవేశిస్తామో మన నలుపు కాదు, మనలో ఉన్న బంగారం వంటి స్వభావం, క్రీస్తు వంటి స్వభావంతో ఆ గుమ్మములో మనం ప్రవేశించడం గాక. నెక్స్ట్. ఓకే. మీకు ఎంతమంది బంగారం కావాలని ఆశపడుతున్నారు? చేతులు ఎత్తండి. పర్లేదు, చేతులు ఎత్తండి. యేసు నామమున మీరు కోరుకున్నట్టే ఆ బంగారంతో దేవుడు మిమ్మల్ని నింపును గాక. శరీర సంబంధమైన బంగారం మీకు కలుగును గాక. ఆత్మ సంబంధమైన బంగారం అనే ఆ రక్షణ గుమ్మం అనే స్వభావంలో దేవుడు మనం నడిపించును గాక. ఆమేన్. కొంతమంది మాట చెప్తారు, మీ అమ్మవారికి సరే సారీ మీ అత్తయ్య గారు మీ అల్లుడు గురించి, అమ్మో నా అల్లుడు బంగారం, అమ్మో నా కోళ్ళ బంగారం అనుకుని కొన్ని మామూలు అత్తల సాక్ష్యం వస్తారు కదా. కాబట్టి దేని నిమిత్తం సాక్ష్యం ఇస్తున్నారు? వ్యక్తిగతంగా మీ యొక్క క్యారెక్టర్ అనగా మీ స్వభావం గురించి. అవునా కదా? కాబట్టి ఆ స్వభావం క్రీస్తు స్వభావంగా మార్చబడును గాక. మన స్వభావం క్రీస్తు స్వభావంగా మార్చబడును గాక. బంగారం వంటి మనసును దేవుడు మనకిచ్చును గాక. ఆమె శరీర సంబంధమైన బంగారం దేవుడు మీరు కోరుకున్నట్టు యేసునామమున మీకు ప్రాప్తి కలుగును గాక, వచ్చును గాక. నీ కొరకు కేదారు గొర్రె మందలన్నీ కూడుకొనును. నెబాయోతు పొట్టేళ్లు నీ పరిచర్యకు ఉపయోగములగును. ఆమేన్. అవి నా బలిపీఠము మీద అంగీకారములగును. నా శృంగార మందిరమును నేను శృంగారించెదను. శృంగార అంటే కనుక ఆయన బ్యూటిఫుల్. మీ పక్కన కూర్చుంటారు చెప్పండి. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ అంటే అర్థం ఏంటి? అందం. మేము చెప్పారు కదా, పర్యాపదార్థాలు కదా. ఓకే. ఈ శృంగార మందిరమేనో శృంగరించి అనగా దేవుడు మన మందిరాన్ని అలంకరిస్తున్నాడు. నీ శరీరము, నీ ప్రాణాత్మశం ఒక దేవాలయం. అందుకే యేసుక్రీస్తు వారు చెప్పారు, ఈ మందిరంలో పడవేసి 3 దినాల్లో మరలా కట్టేస్తాడు. కట్టాడు కట్టలేదు? కట్టాడు. దాని ఆత్మీయమైన అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారు మరణించి 3వ దినమున తిరిగి లేచి. మీ పక్క వారు బుసుందని చెప్పండి, యేసుక్రీస్తు వారు వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడును గాక. నీ శరీరము క్షేమం కలుగును గాక, రక్షణ కలుగును గాక. ఆమేన్.
ఓకే, నెక్స్ట్ చదవండి. ఆ యొక్క గొర్రెలు పొట్టేలు ఇవన్నీ దేనికి ఉపయోగిస్తారంటే బలిపీఠం మీద మనము చేసిన ప్రతి పాప శాప దోషం, పాప పరిహార్థ బలి, కృతజ్ఞత బలి ఇవన్నీ ఉంటాయి కదా. బలి అనగా అర్థం ఏంటి? బలి అనగా అర్థం ఏంటి? బలి అనగా ప్రేయర్. మీ పక్క రోజులు చెప్పండి, బలి అనగా ప్రార్థన. ఆమేన్, ఆమేన్. బలిపీఠం మీద అర్పణలు అంగీకరిస్తారు, అవునా కదా? ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రకారంగా బలిస్తారు. క్రొవ్విన వాటిని, పొట్టేల్ని, దూడల్ని, పావురాన్ని వగేర వగేర ప్రతి వాటిని వధిస్తారు. కాబట్టి దేవుని మాట సెలవిస్తుంది ఏంటంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రతి శాపం, ప్రతి నాశనం, ప్రతి బలత్కారము. ఇప్పుడు మనం చదువుకున్నాము కదా 18వ వచనంలో, బలత్కారము, పాడు, నాశనం ఇవన్నీ బలులు. వీటితో నువ్వు నింపబడినప్పుడు ఏం చేయాలంటే నీ పూర్వీకులు కానీ నువ్వు కానీ ఆ క్రొవ్విన పొట్టేలు నువ్వు తీసుకెళ్ళి యాజకుడికి ఇవ్వాలి. ఆ యాజకుడు నీ నిమిత్తము ప్రార్థిస్తాడు, బలిచ్చి ప్రార్థిస్తాడు. ఆ రక్తమును చెప్పాలి. ఆ రక్తం ఎక్కడిస్తాడు? కాబట్టి క్రొత్త ప్రార్థన నడిపింపులో దేవుడు మనం నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. పరిచర్లో ఒక గొర్రెల బలి మన ముందుకు గాక, మేక వంటి స్వభావం మనలో నుంచి పోవును గాక. పొట్టేళ్ళు అంటే ఏంటి? మొగ, అవునా కదా? కాబట్టి ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు, ఆయన పరిచర్లో మనం పాలు పొందుదము గాక. ఆమేన్. ఈ యెరూషలేము మనం శృంగారించడము గాక, అనగా అలంకరించడము గాక. 17వ తారీఖున సంపూర్ణ రాత్రి, అదే విధముగా సెమీ క్రిస్మస్. కాబట్టి ఈ మనం ఏం చేస్తాం? మన యెరూషలేము మందిరము శృంగరిస్తాం, అనగా అలంకరిస్తాం. కాబట్టి ఈ మాటను మీరు వేరేలా తీసుకోమాకండి. నా శృంగార మందిరంలో నేను శృంగరించాను, అనగా అలంకరించబడతాను. కాబట్టి మన శరీరం కూడా దేవుడు అలంకరించును గాక. సెమీ క్రిస్మస్ కి మనం డెకరేషన్ చేస్తూ అలంకరించుకుంటాం. సో దట్ ఎవ్రీవన్ విల్ సీ అవర్ మినిస్ట్రీ, సో దట్ ఎవ్రీవన్ సీ అవర్ చర్చ్ హౌ ఇట్ ఈస్. కాబట్టి నీ హృదయం నువ్వు అలంకరిస్తుంటావా? రక్షణ ద్వారా అలంకరింపబడుతున్నావా? నీతి ద్వారా అలంకరింపబడుతున్నావా? సమాధానం ద్వారా అలంకరింపబడుతున్నావా? ఫలములతో అలంకరింపబడుతున్నావా? వరములతో అలంకరింపబడుతున్నావా? మీ పక్క వారి కోసం చెప్పండి, అలంకరింపబడుతున్నావా? అలంకరింపబడదుము గాక. ఆమేన్. అట్టి విధంగా దేవుడు మన హృదయమును అలంకరించును గాక. నెక్స్ట్, మేఘము వలెను, అర్థమవుతుందండి? ఒక్కొక్క వచ్చి మీకు అర్థమయ్యేలా చెప్తున్నా. ఓకే. మేఘము వలెను, ఎగియు గువ్వ వలెను గూళ్లకు ఎగిసి వచ్చు మీరెవరు? నీ దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరము నుండి నీ కుమారులను తమ వెండి బంగారములను తీసుకొని వచ్చుటకు ద్వీపములు నా కొరకు కనిపెట్టుచున్నవి. తర్షీషు ఓడలు మొదలు వచ్చుచున్నవి. ఇక్కడ మనం చూసినట్లయితే 9వ వచనంలో, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి, కొంచెం పైన చదువుతాం, నీ దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగరించినందున, అనగా శృంగరించినందున అనగా అలంకరించబడిపోయింది. ఓకే. మీ పక్కవారి కోసం బట్టి చెప్పండి, నీవు అలంకరింపబడితివి. ఆమేన్. ఓకే. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి మనం ఏ నామమును ప్రార్థన చేస్తున్నాం? ఓకే. మనం ఇశ్రాయేలు దేవుని మనము ఆరాధిస్తున్నాం, సేవిస్తున్నాం, పూజిస్తున్నాం. అట్టి కృపను దేవుడు మనకి ఇచ్చును గాక. ఆమేన్. ఓకే. దూరము నుండి నీ కుమారులు, నీ కుమార్తెలు వెండి బంగారము తీసుకొని వచ్చిన ద్వీపములు నా కొరకు కనిపెట్టుచున్నవి. గాడ్ బ్లెస్ యు. ఇటు విధముగా నీవును, నీ కుమారులు, నీ కుమార్తెలు వెండి బంగారములతో ఆ యొక్క ప్రశస్తమైన రక్షణ గుమ్మములో మీరు ప్రవేశించుదురుగాక. ఆమేన్, ఆమేన్. కాబట్టి గోల్డ్ పెట్టుకోకూడదని నేను మీకు చెప్పట్లా, పెట్టుకోడు. ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు అలంకరింపబడటము ఆయనకి ఇష్టం. అటు కృపను దేవుడు మనకి ఇచ్చును గాక. మన పూర్వీకులు యెరూషలేము మందిరం ఎలా కట్టారు?
వెండి, బంగారం, శ్రేష్టమైన వర్ణలతో కట్టారు. లెబనోను దేవదారు కొండ నుంచి సొలొమోను భక్తుడు రాజు అయిన శ్రేష్టమైన తీసుకొచ్చి కట్టాడు. ఉదాహరణకు మనం యెరూషలేము మందిరం కట్టేటప్పుడు ఎక్కడ బెస్ట్, ఎక్కడ ఫస్ట్ క్వాలిటీ తీసుకొస్తాం, అవునా కాదా? కాబట్టి అట్టి కృపణ దేవుడు మనకి ఇచ్చును గాక. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన వరంగల్లో ఉంది కదా, మన వరంగల్ ఒక పెద్ద చర్చ్ కట్టబడింది. దేవుడు ఇచ్చిన ప్రవచనం బట్టి ఆ సేవకులు కడుతున్నారు. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అది. ఓకే, ఆ యెరూషలేము మందిరం టైల్స్ అది మార్పులు ఎక్కడి నుంచి వచ్చినాయంటే జర్మనీ నుంచి వచ్చాయి. ఫస్ట్ క్వాలిటీ జర్మనీ నుంచి షిప్లో వచ్చాయి. ఒక్కొక్క కేటగిరీ అనగా ఒక్కొక్క దేశం నుంచి, జపాన్ నుంచి, జర్మనీ నుంచి, స్వీడన్ నుంచి వాళ్ళు చెప్తున్న సాక్ష్యం ఓపెనింగ్ మందిర ప్రతిష్ట ఓపెనింగ్ ఇచ్చారు. వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఒక్కొక్క దేశం నుంచి తీసుకువచ్చారు. యెరూషలేము మందిరం శృంగరించారు, అనగా అలంకరించారు. కాబట్టి ఆయన కుమారులు, ఆయన కుమార్తెలుగా వెండి బంగారంతో ఆయన మందిరంలో మనం ప్రవేశించదము గాక. ఆమేన్. కాబట్టి దేవుడు అడుగుతున్నాడు, నీ వెండి, నీ బంగారం ఏంటంటే నీ హృదయం, నీ రక్షణ, ఆమేన్, నీతియు సమాధానం. వెండి బంగారం కన్నా శ్రేష్టమైనది నీతి సమాధానం. మీ పక్క వాళ్ళు చెప్పండి, వెండి బంగారము, నీతి సమాధానము శ్రేష్టము. అట్టి కృపను దేవుడు మనకిచ్చును గాక. ఆమేన్. యెరూషలేము పట్టణంలో సంతోషము సమాధానము ఉంటుంది. కాబట్టి మనం ఆయన మందిరంలో కూర్చున్న సంతోషము సమాధానంతో నింపబడదుము గాక. ఆమేన్. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు వెలుగుగా దేవుని యొక్క కీర్తిని, దేవుని యొక్క రక్షణని ప్రచురపరిచారు. కాబట్టి ఆయన కీర్తిని మనం ప్రచురపరచుదుము గాక. ఆయన రక్షణ మనం ఇతరులకు చాటించుదుము గాక. అటు మార్గంలో ప్రభువు మనం నడిపించును గాక. మనందరం లేచి నిల్చుందాం. 19వ వచనం చదువుకుందాం. 60వ అధ్యాయం 19వ వచనం, 26వ అధ్యాయం 1వ వచనం చదువుకుందామండి. దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. సత్యమున ఆ దినమున అనగా లాస్ట్ డేస్ లో మన పరలోక రాజ్యంలో అనగా ఈ లోకం నుంచి పరమందు చేర్చబడేటప్పుడు ఆ టైంలో మనం ఏమని మన పెద్దలు ఏమని చెప్తున్నారంటే యూదా దేశంలో జనం ఒక కొత్త కీర్తన పాడతారు. అనగా దే విల్ సింగ్ న్యూ సాంగ్. ఈ పక్క రోజు చెప్పండి, క్రొత్త కీర్తన పాడాలి. క్రొత్త కీర్తన పాడినప్పుడు ఆ రక్షణ గుమ్మలో ప్రవేశించదుము గాక. ఆమేన్. కాబట్టి ఆ రాజ్యములో దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. దేవుడు ముందుగా మనం నియమించును గాక. నీ బిడ్డలు నియమించును గాక. నీ కుమారులు నియమించును గాక. నీ కుమార్తెలు నియమించును గాక. నీ కుటుంబంలో ఉన్న జనులను దేవుడు నియమించును గాక. ఆ రాజ్యములో ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేయును గాక. ఆ రక్షణ గుమ్మములో డోర్స్ కి కీస్ ఉంటాయి. ఆ కీస్ ఎవరి దగ్గర ఉన్నాయి? దావీదు కుమారుడు దగ్గర. దావీదు కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకోసము పుట్టి ఉన్నాడు. ఆయన పేరే ఇమ్మాన్యుయేల్. మీ పక్కన చెప్పండి, ఇమ్మాన్యుయేల్. ఇమ్మాన్యుయేల్ దగ్గర కీస్ ఉన్నాయి. కాబట్టి ఆ డోర్స్ ఓపెన్ చేసి ఉన్నాయి. ఆ కీస్ ఎప్పుడు వేయబడదంటే తండ్రి చెప్పగల 50 తండ్రి చెప్పగల తన కుమారుడికి డోర్స్ కీస్ వేయబడతాయి. కాబట్టి ఆ రెండవ రాకడప్పుడు డోర్స్ కీస్ వేయబడతాయి. అంతవరకు ఓపెనింగ్ గానే ఉంది. దేవుడు ఇచ్చిన సమయంలో బలము దానం ఆయన కోసం మనం వాడబడదుము గాక. ఆయన కృపలో మనం ఉందుము గాక. ఆమేన్. డోర్స్ కీస్ వేసినప్పుడు దొంగలు వస్తాడా? రాలేడు. కాబట్టి ఎల్లప్పుడూ దేవుని మన హృదయంలో పెట్టుకుందాము గాక. ఆ రక్షణ గుమ్మలో మనం ప్రవేశించుదుము గాక. ఆమేన్. అట్టి కృప దేవుడు మనకిచ్చును గాక. సంఘములకు ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. ఆమేన్.